హలో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఆలూ ఫ్రై అనమాట. అంటే ఆలూ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు. ఎంతో థిక్ గ్రేవీతో ఎంతో బాగుంటుంది. గ్రేవీ అయితే ఉంటుంది గాయ్స్. అంటే పిల్లలు ముక్కలు అయితే తినరు కదా, ఆలు ముక్కలు. దానికోసమే గ్రేవీ కర్రీతో అయితే చేశానన్నమాట. మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి గైస్. ఆయిల్ అనేది కొంచెం వేడి అయితే కావాలి. అలా వేడైన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. జీరా అవి ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవాలి. అవి కొంచెం అంటే వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కళ్యామాకు అయితే వేసుకోవాలి గైస్. అవి వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి గైస్, అంతవరకు అయితే వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే అది పచ్చివాసన అనేది పోవాలన్నమాట. అంతవరకు అయితే మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి గైస్. అందులోనే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనం తాలింపులోనే ఇవి రెండు అయితే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి గైస్ మొత్తం. అంతవరకు అయితే మనమైతే వేయించుకోవాలి. అలా కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం అడుగు అనేది మాడుతుంది కాబట్టి అలా కలుపుకుంటూనే ఉండాలి. అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే మారాయి కదా, అలా మారినప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూనైతే అందులో అయితే వేసుకోవాలి గైస్. అంటే ఆ తాలింపులో అయితే మనం కట్ చేసుకున్న ఆలూనైతే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అవి మొత్తం తాలింపు అనేది దాంట్లో అయితే పట్టాలి, అంతవరకు అయితే మనం కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అంటే 5 మినిట్స్ ఆ ఆయిల్లోనే ఉడకబెట్టాలన్నమాట. కొద్దిసేపు అంటే మూత పెట్టి కొద్దిగా ఉడకనియాలన్నమాట. అలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి గైస్, ఎందుకంటే అడుగు అనేది మాడిపోతుంది కదా, ఇవి తొందరగా మాడుతాయి కాబట్టి మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు మనకు కొద్దిగా అయితే ఉడుకుతుంది కదా ఆలు. అలా ఉడికినప్పుడు కొంచెం కారం పొడి, సాల్ట్ అయితే వేసుకోవాలి గైస్. వేసి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. అంటే అవి చూసారా ఎలా ఉడికాయో, అలా ఉడికినప్పుడు కారం పొడి, ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అంటే కలుపుతూ ఉంటే కింద అంటే అడుగు అనేది మాడదన్నమాట. అందుకోసమే మనం బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు అంటే మనకు గ్రేవీ అని అన్నాను కదా, మనకు పిల్లల కోసం గ్రేవీ కాబట్టి గ్రేవీ కోసం నేను టమాటాలను అయితే పేస్ట్ అయితే చేశాను గైస్. ఆ పేస్ట్ని అయితే ఇందులో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిగా 50% అయితే కుక్ అవ్వాలి. అలా కుక్ అయినప్పుడు మనం అయితే ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి గైస్. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి అందులో. అది ఒక్కటైతే మాడిపోతుంది కాబట్టి వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అన్నిగానం అని మీరు అనుకోకండి, ఎందుకంటే అది బాగా ఆలు అయితే తీసుకుంటుంది అన్నమాట వాటర్. మనం బంద్ చేసిన తర్వాత కూడా, గ్యాస్ బంద్ చేసిన తర్వాత కూడా గట్టి పడుతుంది అనమాట. కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. చూసారా గ్రేవీ అనేది ఎలా ఉంది, థిక్గా ఎంత మంచిగా ఉందో. ఇంకా ఇంకా పీల్చుకుంటుంది అన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండదు మనకు, ఓన్లీ గ్రేవీ అనేది మాత్రమే ఉంటుంది. అలా బాగా ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని అయితే వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఉన్న మసాలా ఏదైనా వేసుకోండి గైస్. చికెన్ అంటే చికెన్, మటన్ అయితే మటన్, ఏదైనా మసాలా, గరం మసాలా అయినా కూడా పర్లేదు, ఏదైనా కూడా మసాలా వేసి అయితే కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది గైస్. చూసారా ఎంత మంచిగా థిక్ గ్రేవీతో ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా చూడడానికి కూడా. చూడండి ఎలా ఉంది, మంచిగా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్